ఫ్రెండ్స్, మన జీవితంలో మనకి కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలనిపిస్తుంది, కొన్ని పనులు చేయకూడదనిపిస్తుంది. రైట్. అలాగే కొన్ని పనులు చేయకూడదు అనుకున్నప్పుడు నాకు వెళ్ళాలనిపించట్లేదు, తినాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు, నీతో మాట్లాడాలనిపించట్లేదు అంటారు. అలాగే కొన్నిసార్లు నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపించింది, సినిమాకి వెళ్ళాలనిపించింది, నీకు ఫోన్ చేద్దాం అనిపించింది, ఇలా అనిపించింది అంటారు. ఈ అనిపించింది అనేటువంటి ఎమోషన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వెనక్కి చూస్తే మీకు రెండు ఎమోషన్స్ అర్థం అవుతాయి. అనిపించింది, అనిపిస్తుంది అని. అనిపించింది అంటే ఆల్రెడీ మీకు ఆ ఫీలింగ్ వచ్చేసింది, ఇది పాస్ట్. అనిపిస్తుంది అంటే ఇంకా మీ మనసులో క్యారీ అవుతుంది, ఇది ప్రజెంట్. రైట్. ఇప్పుడు కిందకు వచ్చేప్పటికీ దానికి ఆపోజిట్ అనమాట, నెగటివ్ అంటాం దీన్ని. ఆ నెగటివ్ సెంటెన్స్ ఏంటంటే మనకు ఆ లేదు కాదు అనే ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు అనిపించింది కాస్త అనిపించలేదు అంటే గతంలో మీకు ఈ ఫీలింగ్ రాలేదు. రైట్. అనిపించట్లేదు అంటే ప్రజెంట్లో కూడా మీకు ఆ ఎమోషన్ లేదు. రైట్. సో అనిపించింది, అనిపిస్తుంది, అనిపించలేదు, అనిపించట్లేదు. మనకి ఫస్ట్ ఉంది కదండి, అనిపించింది, అనిపించలేదు, ఇది గతానికి సంబంధించింది. అనిపిస్తుంది, అనిపించట్లేదు, ఇది ప్రస్తుతానికి సంబంధించింది, అనగా ప్రెసెంట్. పాస్ట్ అండ్ ప్రెసెంట్. సో దీన్ని మాట్లాడేప్పుడు మనం ఎలా యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈరోజు సినిమా చూడాలనిపించింది అంటే ఆ ఫీలింగ్ వచ్చేసింది ఆల్రెడీ. నాకు సినిమా చూడాలి అనిపించింది, అలాగే నీకు ఫోన్ చేయాలనిపించింది, నీ దగ్గరికి రావాలనిపించింది, సో బిర్యానీ తినాలనిపించింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఫీల్ అవుతున్నాను? నీతో మాట్లాడాలి అనిపిస్తుంది, నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఇది ప్రజెంట్ మన మనసులో క్యారీ అవుతున్నటువంటి ఎమోషన్. ఈ ఎమోషన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఈ రోజు అనిపిస్తుంది, నిన్న అనిపించింది, ప్రజెంట్ అండ్ పాస్ట్. ఈ ప్రజెంట్ పాస్ట్ని మనం ఇప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? సో ఇప్పుడు పైన రెండు, ఈ బ్లూ లైన్ పైన ఉన్నాయి కదండి, ఇవి ప్రజెంట్, కింద ఉన్నది పాస్ట్. మనం రాశాను ఆల్రెడీ. ఇక్కడ అనిపిస్తుంది అన్నప్పుడు మనం రెండు రకాల స్ట్రక్చర్స్ రాశాను. ఒకటి ఫీల్ లైక్, రెండవది ఫీల్స్ లైక్. ఈ ఎస్ ఎందుకు వచ్చింది? హీ షీట్ వచ్చినప్పుడు ఈ ఫీల్స్ లైక్ అని వస్తుంది. హీ ఫీల్స్ లైక్, షీ ఫీల్స్ లైక్, ఇట్ ఫీల్స్ లైక్. నాకు అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్, వి ఫీల్ లైక్, యూ ఫీల్ లైక్, దే ఫీల్ లైక్. అది ఎవరికి అనిపిస్తుంది అని బట్టి అది ఫీల్ లైకా ఫీల్స్ లైకా ఫిక్స్ అవ్వండి. ఆ ఫీల్ లైక్ తర్వాత ఇప్పుడు మన కామన్ థింగ్ ఏంటంటే వర్బింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ వర్బింగ్ ఫామ్ యాడ్ చేసేటప్పటికి ఈ పని చేయాలి అని అనిపిస్తున్నట్టు అనమాట. ఇప్పుడు నాకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఇది ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది. నాకు కాబట్టి ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ మూవీ. ఆవిడికి షాపింగ్లో ఏదైనా కొనాలనిపిస్తుంది, ఆవిడికి కదండి, షీ ఫీల్స్ లైక్ బయింగ్. ఇప్పుడు మాకు క్రికెట్ ఆడాలనిపిస్తుంది, వి ఫీల్ లైక్, ఫీల్స్ లైక్ రాదు, వి ఫీల్ లైక్ ప్లేయింగ్ క్రికెట్. వాడికి క్రికెట్ ఆడాలనిపిస్తుంది, హీ ఫీల్స్ లైక్ ప్లేయింగ్ క్రికెట్. ఇది మనకి ప్రజెంట్. మరి నిన్న లేదా మొన్న లేదా పోయిన వారం, గతంలో ఎప్పుడో నాకు ఈ పని చేయాలనిపించింది. ఇక్కడ మనకి ఐ అవ్వచ్చు, వి అవ్వచ్చు, ఎనీ పర్సన్, ఎనీ సబ్జెక్ట్. అక్కడ ఫెల్ట్ లైక్ అని వస్తుంది కానీ ఈ ఎస్లో తలనొప్పి ఉండదు. అక్కడ మీరు మన్మథ సినిమా చూస్తే నాగార్జున ఆఫీస్కి రాకపోతే సోనాలి బెంద్రే ఇంటికి వస్తుందండి. ఎందుకు రాలేదు అంటే నాకు ఈరోజు ఉప్మా తినాలనిపించింది అంటాడు. ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఇవాళ ఉప్మా తినాలనిపించింది, ఇవాళ ఉప్మా తినాలనిపించింది. ఈ అనిపించడమే ఫీల్ లైక్. కాకపోతే అక్కడ నాకు అనిపించింది అన్నాడు. ఏమన్నాడు? నాకు ఉప్మా తినాలి అనిపించింది. సో ఇప్పుడు నాగార్జున డైలాగ్ ఏంటంటే ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ ఉప్మా. మధు, ఇవాళ నువ్వు చాలా చాలా ముద్దుగా ఉన్నావు. ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ, ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ, అంతే. సో ఇప్పుడు వరకు మనం నాకు అనిపించింది, అనిపిస్తుంది అనే విషయం నేర్చుకున్నాం కదండి. రేపు మనం అనిపించట్లేదు, అనిపించలేదు అనేటువంటి ఎమోషన్ నేర్చుకుంటున్నాం. అంటే దీన్నే నెగిటివ్ కాన్సెప్ట్లో ఎలా మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఐ ఫీల్ లైక్ సేయింగ్ సంథింగ్. నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలన్నా, నాతో కనెక్ట్ అయ్యి ఉండాలన్నా సరే, దయచేసి ఈ పేజ్ని లైక్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తూ, మణి సార్, లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్.